అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాటలో భాగంగా ఆమె సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆమె ఆరోపించారు. తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేట జిల్లా ముందు నుండి కూడా సాయుధ పోరాటానికి పెట్టింది పేరుగా, విప్లవోద్యమాలకు పెట్టింది పేరుగా, ప్రజలను జాగృతం చేసేటటువంటి జిల్లాగా సూర్యాపేట జిల్లాను మేమందరం కూడా తలుచుకుంటూ ఉంటాం. మరి అనేక మంది అమరవీరులు ఇప్పుడే కాదు, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, బండెనక బండిగట్టి అనేటటువంటి పాటతోని విప్లవోద్యమాన్ని రగిలించినటువంటి బండి యాదగిరి గారు అందరూ కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఆ మహనీయులను అందరినీ తలుచుకుంటూ మరి సూర్యాపేట జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడ ఆగింది, ఎలా ముందుకెళ్ళొచ్చు, దాంట్లో మాలాంటి సంస్థలు, మాలాంటి వ్యక్తులు ఎటువంటి పాత్ర పోషించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ జిల్లా పర్యటన చేస్తూ ఉన్నాం. జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రధానంగా నీటి వనరులు, స్కూళ్ళు, అదేవిధంగా హాస్పిటల్స్ మీద మేజర్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇవాళ సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవ్వగానే మరి అరవపల్లి మండలం నుంచి ఎంటర్ అయినాం. అక్కడ కేజీబీవి స్కూల్ చూసినాం. మరి అది ఎప్పుడు వాన వస్తే, 10 ఏళ్ల నుంచి స్కూల్ కడితే ఎప్పుడు వాన వస్తే ప్రతి వానాకాలం కూడా నిండా స్కూల్ మునిగిపోవడం, పిల్లలందరినీ ఫస్ట్ ఫ్లోర్కి పంపించడం, అదేవిధంగా వాన లేని టైంలో కూడా చుట్టూ చెరువు మధ్యలో కట్టారు కాబట్టి నీరు నిలిచి ఉండడం, దోమలు, రకరకాల ఇన్ఫెక్షన్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. మొన్న ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్లో స్కూల్ మునిగిపోతే జిల్లా కలెక్టర్ గారు వచ్చి కూడా చూసి వెళ్ళారంట. కానీ ఇంతవరకు మరి ఏం చర్యలు చేపట్టారో తెలియదు. నేను కూడా పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను, ఏం చర్యలు చేపట్టారో ఏందన్న విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత రుద్రమ చెరువుకు వచ్చినాం. మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువలు పరిశీలన చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మరి దీన్ని లక్నవరం చేస్తాము, టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్తున్నారట. వాళ్ళు కూడా అనడమే తప్పితే ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ పార్టీ సభ్యులకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది. ప్రజా సమస్యలపై సమాధానం ఇవ్వకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ హరీష్ రావును టార్గెట్ చేయడం అసహ్యకరమని తెలిపారు. అసెంబ్లీలో అధికార పక్షానికి మాత్రమే మైక్ ఇవ్వడం దారుణమని అన్నారు. అందుకే తాము అసెంబ్లీని బహిష్కరించామని తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. స్పీకర్ పక్షపాత వైఖరి నశించాలి, స్పీకర్ పక్షపాత వైఖరి నశించాలి, స్పీకర్ గారి పక్షపాత వైఖరి నశించాలి. ఇది సిఎల్పి మీటింగ్, అసెంబ్లీ సమావేశమా? ఇది సిఎల్పి మీటింగ్, అసెంబ్లీ సమావేశమా? ఇది సిఎల్పి మీటింగ్, అసెంబ్లీ సమావేశమా? తెలంగాణ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, హరీష్ రావు గారు, క్వశ్చన్ కు సంబంధించి యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్. ఈ సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. వినండి వినండి, మీ హక్కులను మెక్సికోలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్న ఫలంగా ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు. పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 2 మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు గ్రామీణ పేదల జీవితాలను మళ్లీ అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల గ్రామాల్లో పని దొరకక పేదలు మళ్లీ పట్టణాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకుని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్లీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము, వ్యవసాయ కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈ రోజు ఈ చట్టాన్ని తెచ్చినము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ ఈ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటుండగా అతడు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడినట్లు సమాచారం. వెంటనే అతనికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. దీంతో పోలీసులు సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శనివారం కృష్ణా గోదావరి నది జలాలపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓవైపు అత్యంత కీలకమైన పీపీటీ జరుగుతుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వై హరీష్ బాబు, ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, పవర్ రామారావు పటేల్ ముగ్గురు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అసెంబ్లీని లైవ్ చేస్తున్న అందరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన చట్టసభల్లో నిద్రపోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ చేస్తున్నాం. చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు కొండగట్టు ఆంజనేయ స్వామిపై ఉన్న అంచెలంచెల భక్తిని మరోసారి చాటుకున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని శనివారం సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ పెను ప్రమాదం నుంచి తనను కొండగట్టు ఆంజనేయే కాపాడారని, ఇది తనకు పునర్జన్మ లాంటిదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మన కళ్యాణన్న తెలంగాణ గడ్డ మీద గడుగేశాడు పవన్ కళ్యాణన్న. కొండగట్టు వచ్చన్న గడ్డ దండతో మన కళ్యాణన్న. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ గారిని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు